నెక్స్ట్ 5 ఇయర్స్ రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది? ఊహించలేని మలుపులైతే తిరుగుతది. కానీ ఎక్కడ, ఏ లొకేషన్, ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రియల్ ఎస్టేట్‌లో అందరూ ఇన్వెస్ట్ చేస్తారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో అయితే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్నర్ రింగ్ రోడ్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఔటర్ రింగ్ రోడ్ బయట ఇన్వెస్ట్ చేస్తారు. రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో ఇన్వెస్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ హైదరాబాద్ 100 కిలోమీటర్ రేడియస్‌లో ఎక్స్‌పాండ్ అవుతుందని చెప్పి హైదరాబాద్ 100 కిలోమీటర్ రేడియస్‌లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. కానీ ఇప్పుడున్న ప్రెజెంట్ హైదరాబాద్ సిట్యుయేషన్స్‌లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ ఉంటాయి. ఒక 5 ఇయర్స్‌లో గానీ, 2 ఇయర్స్‌లో గానీ అంటే షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ 2 ఉంటాయి. లాంగ్ టర్మ్ అంటే ఆబ్వియస్‌గా మీరు 10-20 ఇయర్స్ వెయిట్ చేయాలి. సో, అలాంటి అంటే 10-20 ఇయర్స్ ఆహ్, ఆ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం బడ్జెట్ మాత్రం ఖచ్చితంగా చూసుకోవాల్సిన విషయం వచ్చేసి 5,000-15,000. ఎందుకంటే అంత దూరం వెళ్తాం కాబట్టి అది మినిమమ్ రిటర్న్స్ రావడానికి 10-20 ఇయర్స్ టైం పడుతుంది. కానీ మన దగ్గర బడ్జెట్ అరౌండ్ ఒక 20 ప్లస్ ఉందనుకోండి, 20, 25, 30, 35, 40 ఉందనుకోండి, బెటర్ గో ఫర్ ద ఔటర్ రింగ్ రోడ్. ఆ లొకేషన్స్‌లో చాలా బావుంటది. కానీ ఆ లొకేషన్స్‌లో ఎక్కడ ఇన్వెస్ట్ జేయాలి? పర్టిక్యులర్ లొకేషన్స్ ఏంటి? స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను, కాల్ చేయండి. టచ్‌లో ఉంటే మంచిగా ఐ మీన్ బెస్ట్ లొకేషన్స్ డిస్కస్ జేసి, అందులో ది బెస్ట్ ప్రాపర్టీస్ నేను మీకు రిఫర్ జేస్తాను. స్క్రీన్ పైన నంబర్ ఇస్తున్నాను, కాల్ చేయండి. టచ్‌లో ఉందాం.